అందరికీ నమస్కారం అండి. సత్యాన్వేషకులై ఈనాడు ఈ సహయోగ కార్యక్రమానికి జూమ్ యాప్ ద్వారా కనెక్ట్ అయిన మీ అందరికీ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి సహయోగులందరి తరఫున మీకు సాదర స్వాగతం, సుస్వాగతం, మా హృదయపూర్వక వందనాలు. ఇవాళ ప్రతి మానవుడు కూడా ఆనందాన్ని బాహ్యంలో వెతుకుతూ తిరుగుతున్నాడు. ప్రతి వాడికి ప్రశాంతత, ఆనందం అనేది చాలా ఇంపార్టెంట్. అది కావాలి, జీవితంలో కావాల్సింది అది ఒక్కటే. ఎంత ఉన్నా, డబ్బు ఉన్నా లేకపోతే ఇంకేమున్నా కూడా ఆనందం అనేది మన లోపల లేకపోతే, ప్రశాంతత అనేది మన లోపల లేకపోతే ఆ జీవితం వ్యర్థం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కడు కూడా ఈ ఆనందాన్ని వెతుకుతూ తిరుగుతున్నాడు. కానీ ఈ ఆనందం ఎక్కడో బాహ్యంలో దొరుకుతుందని భ్రమపడి బయట తిరుగుతున్నాడు. డబ్బు సంపాదించడం ద్వారా, లేకపోతే పదవి పోస్ట్ ద్వారా వస్తుందేమో ప్రయత్నిస్తున్నాడు, లేకపోతే కుటుంబం ద్వారా ఆనందం వస్తుందేమో చూస్తున్నాడు, లేకపోతే మతం ద్వారా వస్తుందేమో అని చూస్తున్నాడు. రకరకాలైన మార్గాల్లో ఆ ఆనందాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నాడు. కొంతమంది ఆహారం మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఇంకా స్పోర్ట్స్, రకరకాలు ఏవో ఉంటాయి. సో ఎక్కడెక్కడో వెతుకుతున్నాడు ఆ ఆనందాన్ని. కానీ ఆనందం అనేది ఎక్కడో బాహ్యంలో లేదు, అది మన అంతర్గతంలోనే ఉంది. ఎంత ఉంది అంటే ఒక సముద్రం అంతా ఉంది. మామూలు సముద్రం కూడా కాదు, మహాసముద్రం అంతా. మన యొక్క హృదయంలో, మన ఆత్మలో ఆ ఆనందం అంతా కూడా నిండి ఉంది. ఎందుకంటే సదాశివుడు ఆనంద స్వరూపుడు. ఆయన యొక్క ప్రతిబింబం మన యొక్క హృదయంలో ఆత్మగా ఉంది. చిదానంద రూపం శివోహం శివోహం అంటారు. సో ఆనందం మనకు కావాలి అంటే ఎక్కడో బాహ్యంలో దొరకదు, అక్కడ వెతికి ప్రయోజనం లేదు. అది ఎండమావుల్లాగా కాసేపు ఉన్నట్టు కాసేపు లేనట్టు మన్ని భ్రమ పెట్టి నానా బాధలకి గురి చేస్తుంది. సుఖదుఖాల వలయంలో మన పడేస్తుంది. కానీ పర్మనెంట్ అయిన నిత్యమైన ఆనందం మనకి దొరకాలి అంటే మన లోపల ఉన్న ఆత్మని మనకి మనంగా తెలుసుకోవాలి. ఇన్నాళ్ళు ఈ ఆత్మని తెలుసుకోవడానికి ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేశారు. పూర్వకాలంలో కొంతమంది ఋషీశ్వరులు, మునీశ్వరులు వాళ్ళ ఆత్మని వాళ్ళు తెలుసుకుని పరమాత్ముడితో అనుసంధానమై అన్ని విషయాలు తెలుసుకున్నారు. అవన్నీ కూడా పుస్తకాల రూపేణా మనకి ఇచ్చారు కూడా. కానీ దాని తర్వాత అది పుస్తకాల్లోనే మనం చదువుకున్నాం, కానీ మనం స్వయంగా ఆ అనుభూతిని పొందలేకపోయాం. మన లోపల ఉన్న మన ఆత్మను మనం ఎప్పుడు తెలుసుకోలేకపోయాం. మనం జీవిస్తున్నాం, పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా మనం జీవిస్తున్నాం. మన లోపల ఆత్మ ఉందని తెలుసు, కానీ ఆ ఆత్మ ఇప్పుడు మనతో మాట్లాడుతోంది, కానీ మనం వినిపించుకోలేకపోతున్నాం, మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. అదే విధంగా మనం ఆత్మకి కూడా, ఆత్మతో మనం కూడా కమ్యూనికేషన్ చేయలేకపోతున్నాం. సో ఇవాళ రోజున ఈ సహజ యోగం ద్వారా శ్రీ మాతాజీ గారు మనకి 1970 మే 5వ తారీఖున ఈ సహజయోగాన్ని ప్రసాదించారు. ఆవిడ చేసిన ఒక పని ఏమిటి అంటే, మన లోపల ఉన్న మన ఆత్మని మనం తెలుసుకునే విధంగా ఈ సహజయోగ ప్రక్రియను మనకి ఇచ్చారు. ఎప్పుడైతే మన లోపల ఆత్మని మనం తెలుసుకుంటామో అప్పుడు మనం పరమాత్ముడితో అనుసంధానం అవ్వగలుగుతాం. దాన్నే యోగము అంటారు. సో ఆ యోగం గురించి ఇప్పుడు సుప్రజ గారు మీకు వివరంగా చెప్పి ఆ లోపల ఉన్న ఆత్మని తెలుసుకోవడానికి ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదిస్తారు. సో మొదటిగా ఈ సహజయోగంలో మనం నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఆత్మ సాక్షాత్కారం. అంటే మన లోపల ఒక ఆత్మ ఉంది అన్నది మన స్వయ అనుభూతి ద్వారా మనం తెలుసుకోవాలి. ఇన్నాళ్ళు తెలియని ఈ విషయాన్ని మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం. సో దీనికి కావాల్సింది ఏమిటి అంటే మనకు ఒక సిద్ధమైన ఇచ్చే ఉండాలి. కోరిక ఉంది కాబట్టి మీరు ఈ ప్రోగ్రామ్ని మీరు ఫేస్బుక్లోనో దేంట్లోనో చూసి ఇమీడియట్ గా మీరు మీ పేరు దాంట్లో ఎంట్రీ చేసి ఇవాళ రోజున పొద్దున్నే లేచి ఈ కార్యక్రమానికి రెడీ అయ్యారంటే మీలో ఆ జిజ్ఞాస ఉంది, ఆ కోరిక ఉంది, సత్యాన్ని తెలుసుకోవాలి, అంతర్గతంగా వెళ్ళాలి అని. ఎందుకంటే ఇవాళ రోజున ఆ ఆవశ్యకత ఇంకా కొంచెం ఎక్కువైంది. పరమాత్ముడు మన ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటే అందరూ కూడా అగ్రెసివ్ గా ఏదో సంపాదించేద్దాం, ఏదో చేసేద్దాం అంటూ అగ్రెసివ్ గా తిరుగుతున్నాడు, పరమాత్ముడిని పట్టించుకోకుండా. ఎవరిని అడిగినా కూడా ఏదైనా పూజ చేసుకున్నావా, ధ్యానం చేసుకున్నావా అంటే నాకు టైం లేదు సార్ అని చెప్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అంటే పరమాత్ముడికే మనకు టైం లేదు, పరమాత్ముడికి టైం లేదంటే మనకి టైం లేదనమాట. మన ఆత్మని మనం తెలుసుకోవడానికి మనకు టైం లేదు. ఏదో భాగ్యంలో రకరకాలైన పనులన్నీ చేస్తూ బాధపడుతూ అవస్థపడుతున్నాం. కాబట్టి అలా కాకుండా లోపలికి వెళ్ళి మన ఆత్మని తెలుసుకోవాలి. సో ఈ రోజున మనం మన ఆత్మని అతి సూక్ష్మంగా అనుభూతిపరంగా తెలుసుకోగలుగుతున్నాం. ఆ ఆత్మ జాగృతమైనప్పుడు మన యొక్క అరచేతుల్లో, వేళ్లల్లో, వెన్నుపూసలో, శిరస్సు మీద వైబ్రేషన్స్ లాగా కొద్దిగా వస్తూ ఉంటాయి. చల్లగా వేడిగా వాయు తరంగాలు వస్తుంటాయి. ఇంకా కొంతమందికి రకరకాలైన బరువు, నొప్పి, ఈ విధంగా దురద అనుభూతులు వస్తూ ఉంటాయి.
సో ఆ అనుభూతుల ద్వారా మన ఆత్మను మనం తెలుసుకుంటాం. సో ఇవాళ మనకి సుప్రజ గారు ఆ లోపలికి వెళ్ళడానికి, మన ఆత్మను తెలుసుకోవడానికి ఆ ప్రక్రియ శ్రీ మాతాజీ గారు ఏదైతే ఇచ్చారో అది మనకి ఇప్పుడు తెలియజేస్తారు. అందరూ కూడా నిర్మల చిత్తులై శుద్ధమైన కోరికతో కూర్చుని మన లోపల ఉన్న ఆత్మని తెలుసుకోవాలన్న తపనతో కూర్చోండి. ఆవిడ చెప్పినట్టుగా అదే విధంగా చేస్తే వెంటనే తక్షణమే మీ లోపల ఉన్న ఆత్మని మీరు అనుభూతి పరంగా వైబ్రేషన్స్ ద్వారా తెలుసుకోగలుగుతారు. అది అతి సూక్ష్మంగా ఉంటుంది. ఎంత సూక్ష్మంగా ఉంటుందంటే ఒక విత్తనం మొలకెత్తినప్పుడు ఎంత చిన్నదిగా ఉంటుందో అంత చిన్నదిగా ఉంటుంది. ఎందుకంటే ఇది మొదటి రోజు కాబట్టి. దాని తర్వాత ఆ శక్తి జాగృతమైన తర్వాత ప్రతినిత్యము ధ్యానం చేసుకోవడం ద్వారా అది ఒక పెద్ద వృక్షం పెరిగినట్టుగా పెరిగి మనం పరిపూర్ణమైన ఆ ఆత్మ సాక్షాత్కార స్థితిలో స్థిరపడతాం. సో ఇవాళ లోపల ఉన్న శక్తిని అంకురింపజేసుకుందాం. ఆత్మని అతి సూక్ష్మమైన అనుభూతి ఏదైతే కలుగుతుందో దాని ద్వారా తెలుసుకోవడానికి మీ వంతు మీ శుద్ధ ఇచ్ఛతో కూర్చుని చెప్పినది చక్కగా చేసుకుని లోపల ఉన్న ఆత్మను తెలుసుకోవడానికి మనం అందరం కూడా ప్రయత్నిద్దాం. ఓకే అండి, అందరికీ నమస్కారం. సుప్రజ. యా, సహజయోగం గురించి మీరు వింటున్నారు కొన్ని రోజుల నుంచి. చాట్లో చూస్తున్నా నేను అందరి రెస్పాన్సెస్ కూడా. అసలు సహజయోగం నేర్చుకోవాలి అనే తపన రావడమే మనల్ని పుట్టించిన శక్తితో కలవడానికి మనకి ఒక డిజైర్ ఏదైతే ఉందో మనలో ఉన్న కోరికే మనల్ని భగవంతుడితో కల్పించేస్తుంది అనమాట. సో సహజ యోగము అంటే సహ అంటే మనతో, జ అంటే పుట్టింది, యోగము అంటే కలయిక. భగవంతుడు ఈ సృష్టిని పుట్టించడానికి ఎన్నో రకాలుగా స్టోరీస్ చదువుతూ ఉంటాము. మన పుట్టుకలు, ఎందుకు పుట్టాము, ఎలా పుట్టాము ఏం తెలీదు. జస్ట్ మనకు మదరు ఫాదరు ఒక చెప్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి అదే బిలీఫ్స్ లో ఉంటాం. ఏదైనా మనకి ప్రాబ్లం వస్తే గుళ్ళకు పరిగెత్తుతాము, లేదంటే ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే పక్కన ఇంకెవరితో అన్న చెప్పుకుంటాం. అంతేగాని మనలో ఉన్న శక్తితోటే మనం కూడా ఒక ప్రశాంతతని తీసుకురావచ్చు. పక్కన వాళ్ళకు కూడా అనుకోని, మనం కూడా ఊహించినంత విధంగా మనము ప్రశాంతతని ఇవ్వచ్చు అనే విషయం ఫస్ట్ మనము మర్చిపోయాం. చాలా యుగాల క్రితం నుంచే మర్చిపోయాం. మన కోరికలు, మనకు ఉన్న ఒక గోల్ ఏంటంటే ఆల్వేస్ బయటే ఉంటుంది. అది చేయాలి, ఇది చేయాలి, పెద్ద నేమ్ తెచ్చుకోవాలి, లేదంటే పెద్ద జాబ్ సంపాదించాలి, లేదంటే ఇంకా పెద్ద బిల్డింగ్స్ కట్టాలి, ఇంకొంచెం అది చేయాలి, ఏదో ఒక్కొక్క విధంగా ఇదే ఉంటుంది. భగవంతుని శక్తి మనల్ని పుట్టించింది. ఆ శక్తి ఎక్కడుంది, ఎలా ఉంది, దాన్ని ఫైండ్ చేద్దాము అనేది చాలా కొద్ది మంది ఆలోచిస్తారని అందులో మీరు ఉన్నారు. సో ఇప్పుడు మనం సహజయోగం అసలు ఏంటి, ఎలా ఉంది అనేది స్టార్ట్ చేద్దాం. సో మనము ఇందులో సహజయోగం గురించి నేను ఒక 30 నిమిషాలు చెప్తానండి. ఓకే, మీకు కావాల్సింది ఈ టైంలో చాలా ప్రశాంతంగా అనుభూతిని చెందడానికి, అసలు ఆత్మ సాక్షాత్కారము, సహజయోగము ఎలా పనిచేస్తుంది, మనకి ఎలా ప్రశాంతతనిస్తుంది అనేది మీరు చూడాలి అంటే ఫస్ట్ మీకు లోపల పక్కన పనులు ఉన్నాయి, లేదంటే బయటకు వెళ్ళాలి అనే విషయాలు మీరు పక్కన పెట్టుకోవాలి. సో ఇది మన అంతర్గత సూక్ష్మ వ్యవస్థ అండి. బాడీ లోపల ఉన్న వ్యవస్థ. మన బాడీ అనేది ఒక కైండ్ ఆఫ్ డ్రెస్ టైప్ అన్నమాట. ప్రతి ఒక్క మనిషికి ఈ మెకానిజం అనేది భగవంతుడు మన లోపల మనం పుట్టినప్పుడే బిల్డ్ చేస్తున్నాడు. ఓకే, సో దీంట్లో ఈ భగవంతుడి శక్తి మనము తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒక 3 months 2 weeks 3 weeks టైంలో మనకి బ్రహ్మరంధ్రం ద్వారా మన లోపలికి ఈ శక్తి అనేది నిక్షిప్తమవుతుంది అనమాట. దాన్నే భగవంతుని శక్తి, కుండలిని శక్తి అని అంటాం. ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే రెసిడ్యుయల్ పవర్ అంటారు. ఈ శక్తి మన తల్లి లాగా అనమాట. ఈ శక్తికి మన గతం గురించి తెలుసు, మన వర్తమానం గురించి తెలుసు, మన భవిష్యత్తు గురించి కూడా తెలుసు. ఈ శక్తి ఎప్పుడైతే మన లోపలికి వెళ్ళి నిక్షిప్తం అవుతుందో, మీరు చూసుంటారు చిన్నపిల్లల మాడు పైకి కిందికి మూవ్ అవటం, ఆ మూమెంట్ చూసుంటారు. ఎందుకు చిన్నపిల్లలకి అంటుంది, మనకెందుకు అనదు అనేది ఒక దానికి కూడా ఆన్సర్ మనమే ఇచ్చుకున్నాము. ఎందుకంటే మనకు మాడు కట్టుబడిపోతుంది పెద్దగా అవడం వల్ల, దానివల్ల ఆ మూమెంట్ కనపడదు.
ఇంకేముండదు అనేది అనుకుంటున్నాం. యాక్చువల్‌గా ఆ బ్రహ్మరంధ్రం నుంచి ఏదైతే మనం చూసామో చిన్న పిల్లల శక్తి, ఆ శక్తి ఎప్పుడు పైకి కిందకి అనాలి. అది భగవంతుడి సృష్టి యొక్క అర్థం. మనమేం చేసాము, ఒక 1 ఇయర్ లోపు చాలా చూస్తూ ఉంటాం. మనమే నేర్పుతాం పిల్లలకి. ఏంటి ఇది నాది, ఇది మన, అది మన అనే ఒక స్వార్థము, ఒక ద్వేషము, ఒక రకమైన ఈగో, ఇవన్నీ స్టార్ట్ అవ్వడం వల్ల ఆ పవిత్రమైన శక్తి కిందకెళ్ళిపోతుందనమాట. ఎప్పుడైతే ఈ శక్తిని కిందకి మన భగవంతుడు మన తల మాడు నుంచి కిందకి పెడతారో అప్పుడు ఈ శక్తి 3 నాడులుగా విడిపడుతుందనమాట. ఆ 3 నాడులు ఇవి మెయిన్ 3 నాడులండి. ఇప్పుడు మీరు సిస్టమ్‌లో చూస్తున్నదైతే అవి ఎప్పుడైతే ఆ కిరణాలు కిందకి పడతాయో దాన్ని 3 నాడులు మెయిన్ నాడులుగా, అవి సబ్ నాడులుగా మన బ్రెయిన్ లోపల ఉంటుందన్నమాట. మన బ్రెయిన్ ప్రిజం షేప్‌లో ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ అవి 3 నాడులు మన లోపలికి ఎడమ, కుడి అండ్ మధ్యస్థం. దాన్ని ఇడానాడి, పింగళా నాడి, సుషుమ్నా నాడిగా చేరుతాయి అన్నమాట. ఇవన్నీ మన స్పైన్ ఏదైతే ఈ కుండలిని శక్తి మన స్పైన్ ఉంది కదండి, మన వెన్నెముక క్రింది భాగాన త్రికోణంగా ఉంటుంది. సక్రం బోన్ అంటారు ఆ బోనుని. సక్రం బోన్ అని ఎందుకు అంటారంటే సేక్రెడ్ ఎనర్జీ ఇస్ బీన్ పుట్. ఈ సమ్హౌ మన మనసు, మన హ్యూమన్ మైండ్కి చాలా యుగాల క్రితమే ఏదో ఒక సీక్రెట్ ఎనర్జీ ఇక్కడ ఉంది అని చెప్పేసి దాని నేము సక్రం బోన్ లాగా ఫేమ్లోకి వచ్చింది. ఓకే, సో సీక్రెట్ ఎనర్జీస్ అంటే ప్యూర్ ఎనర్జీ, ప్యూర్ శక్తి మన సక్రం బోన్లో ఉంది అనేది అందరికీ నమ్మకం ఉంది. బట్ ఎక్కడుంది, ఎలా ఉంది, ఎలా దానిని అనుభూతి పొందాలి అనేది ఎవరికి తెలియదు. శ్రీ మాతాజీ నిర్మలాదేవి 1923లో పుట్టారండి. 1970లో ఈ శక్తిని గురించి తను తపస్సు చేశారు. ఫస్ట్ ఒక 18 గంటలు ఘోర తపస్సు చేసిన తర్వాత తనకి శక్తిని, తనలో ఉన్న శక్తిని తను పైకి లేపారు. సో పీపుల్కి ఎలా అంటే మనుషులకి ఎలా లేపాలి, మనుషులకి ఎలా చెప్పాలి అనే విషయాన్ని గురించి కూడా చాలా ఆలోచించి రీసెర్చ్ చేసి కొంతమందికి అనుభూతిని ప్రసాదించారు. అలా అలా ప్రతి ఒక్కరూ నాకు కావాలి ఈ శక్తి అనుభూతి, నాకు కావాలి ఆత్మ సాక్షాత్కారం అని చెప్పి శ్రీ మాతాజీ దగ్గరికి, శ్రీ మాతాజీ ఐ థింక్ 90-100 కంట్రీస్, ఆల్మోస్ట్ మోర్ దాన్ 100 కంట్రీస్ తిరిగి ఈ సహజయోగం ఎలా చేయాలి, ఈ టెక్నిక్స్ వల్ల మనం ఏమి అనుభూతి పొందుతాము, లైఫ్లో ఎంత బ్యాలెన్స్ వస్తుంది అనే విషయాన్ని మానవాళికి చెప్పారనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ సిస్టంలో మీరు చూస్తున్న ఈ స్క్రీన్లో కింద ట్రయాంగిల్ షేప్లో ఆ శక్తిని నిక్షిప్తమైనట్టు చూపించాము. దాని కింద కూడా ఒక చక్ర, ఒక రౌండ్ చక్ర అని ఉంది. మీకు తెలిసే ఉంటుంది, మన లోపల అంతర్గతంగా సప్త చక్రాస్ ఉంటాయని అందరం విని ఉంటాం. సప్త చక్రాలు అని పురాణాల్లో కూడా చెప్పుంటారు. రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఒకసారి మీ సైడ్ నుంచి మ్యూట్లో ఉన్నారో లేదో చెక్ చేసుకోండి, సో దట్ పక్కన వాళ్ళకి కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. ఈ శక్తి ఏదైతే ఉందో దీని గురించే మనం మాట్లాడుకున్నాం అనమాట. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఒక 1 ఇయర్ వయసులో ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ శక్తిని చూస్తుంటాం. తర్వాత మాడు గట్టిపడిపోయింది ఇంకా చూడలేము అనుకుంటాం, కానీ అది నిజం కాదు. మన క్వాలిటీస్ మనం ఏదైతే నేర్చుకుంటామో, ఏదైతే ద్వేషం మనము అండ్ అవన్నీ మానవ క్వాలిటీస్ అన్నమాట, హ్యూమన్ క్వాలిటీస్. భగవంతుడికి కావాల్సింది అది కాదు. పవిత్రమైన మనసు, అమాయకత్వం అనేది భగవంతుడితోటి అనుసంధానం అవ్వాలి అనే గాఢమైన కోరిక మనల్ని ఈ శక్తిని అగైన్ మన లోపల ఉత్థానం చెందడానికి మనకి ఆపర్చునిటీ ఇస్తారనమాట. సో ఈ కింద ఏదైతే ఫస్ట్ చక్ర ఉందో ఆ చక్రాన్ని, ఈ శక్తి ఏదైతే మూలాధార చక్రము, మనం వినుంటాం కదండి, మీరు కూడా చదువుతూ ఉంటారు. విష్ణు సహస్రనామం, లక్ష్మీ సహస్రనామంలో ఈ నేమ్స్ వస్తాయి, మూలాధార చక్రే అధిపతి అని కూడా వస్తూ ఉంటాయి. సో ఈ కింద ఉన్న చక్రం ఏదైతే ఉందో ట్రయాంగిల్ షేప్ లో ఆ త్రికోణం ఆకారం కింద ఉన్న చక్రం ఏదైతే ఉందో ఆ చక్రాన్ని మూలాధార చక్రం అంటారనమాట. ఈ మూలాధార చక్రం నుంచి మెయిన్ గా 4 నాడులు మన బాడీలోకి కనెక్ట్ అవుతాయి.
మూల ఆధారము అంటే మనకున్న ఆధారమే అదనమాట. దాని ద్వారానే మన కంప్లీట్ స్ట్రక్చర్ బిల్డ్ అయి ఉండిద్ది. సో ఈ శక్తి క్లోజ్ అయిపోయి ఉంటుంది. 1 ఇయర్ తర్వాత కంప్లీట్ గా క్లోజ్ అయిపోయి ఉంటుంది. పైన ఉన్న చక్రము ఎల్లో కలర్ లో కనిపిస్తున్నది స్వాదిష్టాన చక్రము అంటారు. ఆ పైన దిస్ ఈస్ ఎగ్జాక్ట్ గా మన బాడీలో ఉన్న సిస్టమ్. ఈ సిస్టమ్ మనకి తెలియదు. ఎవరివి భగవంతుడు మన లోపలే ఉన్నాడు ఉన్నాడు అంటారు, కానీ ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఒక దగ్గరే కూర్చుని ఉన్నాడు అనేది మనకు తెలియదు. ఆ శక్తిని, ఆ భగవంతుని ఎలా మనము అవేకన్ చేయాలనే విషయం కూడా మనకి తెలియదు. ఇప్పుడు మేము చేయబోతుంది శ్రీ మాతాజీ నిర్మలాదేవి చెప్పిన టెక్నిక్ ఏంటంటే, ఈ శక్తిని ఎలా, కుండలిని శక్తిని ఎలా వెన్నుముక క్రింది భాగం నుంచి పైకి తీసుకురావాలనేది ఒక రకమైన ఇచ్చే ఉండాలి. ఆ ఇచ్చే ఎలా అంటే, భగవంతుడితోటి నాకు ఇంకేమీ వద్దు ఈ ప్రపంచంలో, భగవంతుడితో కలయిక తప్ప అనే ఒక రకమైన గాఢమైన కోరిక మనలో ఉండాలి. ఆ శక్తి పైకి రావడం వల్ల ఏమవుతుంది అంటే, మన లోపల ఒక రకమైన ప్లెజెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే థాట్స్ అనేవి లెఫ్ట్ సైడ్ బ్రెయిన్, రైట్ సైడ్ బ్రెయిన్ అని వినుంటాము. అన్కాన్షియస్ స్టేట్, కాన్షియస్ స్టేట్ అని వినుంటాము చాలాసార్లు. మీకు ఒక చిన్న రీసెంట్‌గా ఒక ఇన్వెస్టిగేషన్ కూడా అయింది. రీసెంట్‌గా ఒక రీసెర్చ్‌లో ఏం చెప్పారంటే, మనము ఎంతమందిని ఎంత ఫర్గివ్ చేయగలిగితే అంత ఆరోగ్యంగా ఉంటామట. 97% ఆఫ్ డిసీజెస్ మనకి ఏదైతే లోకంలో ఎగ్జిస్ట్ అయి ఉన్నాయో అన్ని డిసీజెస్ 97% ఆఫ్ డిసీజెస్ మనం ఫర్గివ్ చేయడం వల్ల తెగిపోతాయట. విచిత్రంగా ఉంది కదా. ఎందుకు, ఎలా ఉందో చెప్తాను నేను. ఈ లెఫ్ట్ నాడి, రైట్ నాడి చూపించాను కదండి. ఈ లెఫ్ట్ నాడి అనేది ఇడా నాడి అని నేను ఏదైతే అంటున్నానో సాంస్క్రిట్ లో, ఆ నాడి మన గతాన్ని సూచిస్తుంది. ఈ లెఫ్ట్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది మన ఎడమ భాగాన ఉన్న అన్ని నరాలకి కనెక్ట్ అయి ఉంటుంది. మీరు గమనిస్తే కింద మూలాధార చక్రం నుంచి స్టార్ట్ అయ్యి ఆజ్ఞా చక్రంలో బ్రెయిన్ దగ్గరకు వచ్చేసరికి రైట్ సైడ్ కి వెళ్ళింది. ఓకే, అలాగే కుడి నాడి ఏదైతే ఉందో పింగళా నాడి అని నేను అన్నాను సాంస్క్రిట్ లో. దీన్ని ఇంగ్లీష్ లో మాట్లాడాలి అంటే రైట్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటారు. ఇది స్వాదిష్టాన చక్రం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మన ఎడమ భాగానికి కనెక్ట్ అయ్యింది. అంటే బ్రెయిన్ దగ్గర మనం ఏదైతే ప్రిజన్ అని మాట్లాడుకున్నామో, బ్రెయిన్ దగ్గర ఇలా ఇలా కలిసిపోయింది. మామూలుగా మనకి ఇలా ఓపెన్ గా ఉంటే కుండలిని శక్తి అనేది పైకి చొచ్చుకొని సహస్రారానికి ఓపెన్ అయ్యి మనకి బ్రెయిన్ లో ఉన్న బ్లాకేజెస్ ని క్లియర్ చేస్తుంది. అంటే పాస్ట్ నుంచి ఒక థాట్ రావడమో, లేకపోతే ఫ్యూచర్ కి సంబంధించి ఒక థాట్ రావడమో, ఏదో ఒకటి వచ్చి ఒక డిస్టర్బెన్స్ లో మనల్ని లాగేస్తుంది అనమాట. ఈ ఎస్పెషల్లీ సహజ యోగంలో ఉన్న మంచి బెనిఫిట్ ఏంటంటే, మీరు మెడిటేషన్ చేయడం వల్ల ఫస్ట్ థాట్లెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ థాట్లెస్ అనేది మీరు ఎంత అయితే గాఢంగా భగవంతుని శక్తితోటి రోజంతా నేను ఇలాగే ఉండాలి అని అనుకుంటారు, మీరు ప్లెజెంట్ గా ఉంటారు. పనులు మీరు ఏమి అనుకున్నారో, ఏదైతే లిస్ట్ చేసుకున్నారో ఆ పనులన్నిటిని కూడా మీరు 1 by 1 చేసుకోగలుగుతారు. జస్ట్ కావాల్సింది ఒక స్ట్రాంగ్ ఇచ్చ, కోరిక. మన కలయిక భగవంతుడితోటి జరుగుతుంది అని మాట్లాడుతున్నారు. ఎలా జరుగుతుంది అనే ఒక ఆతృతతో తెలుసుకోవడానికి ఆతృతతో కూర్చోండి. దానివల్ల మీ లోపల ఉన్న శక్తి ఓపెన్ అవ్వడానికి రెడీ అవుతుంది. అలాగే భగవంతుడిని చేరుకోవడానికి కరెక్ట్ మార్గం ఎంచుకుంటారా, రాంగ్ మార్గం ఎంచుకుంటారా అనే ఫ్రీడము భగవంతుడు మనిషికి ఇచ్చాడు. ఓకే, సో ఇప్పుడు కుండలిని శక్తి ఏదైతే మన తల్లి అని చెప్తున్నానో, ఆ తల్లికి మనమేంటో, మన గతం ఏంటో, మన భవిష్యత్ ఏంటో, మనం మాట్లాడుతున్నది ఏంటో, మన లోపల అనుకుంటుంది ఏంటో అంత తెలుసు. ఆ శక్తి ఆత్మతో అనుసంధానం ఇంటిగ్రేట్ అవ్వి భగవంతుని మన బ్రెయిన్ లో ఉన్న బ్రహ్మనాడుల నుంచి ఓపెన్ అయ్యి భగవంతుని శక్తితో కలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్న విధంగా ఇది స్పైరల్ డైరెక్షన్ లో ఇలా పైకి వెళ్తుంది. మీకు ఆత్మ సాక్షాత్కార అనుభూతిని నేను ఇచ్చేటప్పుడు మీకేమనిపిస్తుంది అంటే, ఫస్ట్ చేతుల్లో కానీ
మాడు మీద కానీ మీ వెన్నుముకలో కానీ కంపల్సరిగా మూమెంట్ తెలుస్తుంది. దానికన్నా ముందు మీరు చేయాల్సింది ఏంటంటే, భగవంతుడా నాకు ఈ శక్తి అనుభూతిని ప్రసాదించండి, ఈ శక్తి యొక్క అనుభూతిని నాకు ప్రసాదించండి అని మీరు స్ట్రాంగ్గా కోరుకోవాలన్నమాట. దీంట్లో ఒక 5 స్టెప్స్ ఉంటాయండి. ఈ స్టెప్స్ని మనం కళ్ళు తెరిచి చూద్దాం ఫస్ట్, తర్వాత కళ్ళు మూసుకొని చూద్దాం. సో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, నేను చెప్తూనే ఉన్నాను ఇప్పటికీ 4 సార్లు, మన ఎడమ భాగము గతానికి సంబంధించింది. గతం అంటే లాస్ట్ మినిట్ వరకు కూడా మన గతమే. అండ్ కుడి నాడి మన భవిష్యత్తు సంబంధించింది. ఇది ఇంకా మనకి తెలియదు, ఇట్ డజంట్ ఎగ్జిస్ట్. ఫ్యూచర్ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ సెంటర్ నాడి, సుష్మా నాడి అని ఏదైతే అన్నానో అది మన వర్తమానానికి సంబంధించింది అనమాట. పాస్ట్, ఫ్యూచర్ అండ్ ప్రజెంట్ స్టేట్. 2 చేతులు మనం ఇలా ఓపెన్ గా పెడతామండి. ఇలా 2 చేతులు ఓపెన్ గా పెడతాము. అంటే మీకు నేను వీడియోలో కనిపించాలని కొంచెం పైకి పెడుతున్నాను. మీకు కన్వీనియంట్ గా బాడీని స్ట్రెచ్ చేయకుండా, ఇబ్బంది పెట్టకుండా స్ట్రైట్ గా కూర్చోండి. అండ్ 2 చేతుల్ని మనము ఓపెన్ గా ఇలా పెడతాం. ఎలా పెడతాము అంటే, ఎవరైనా మనకి ఏదైనా ఇస్తుంటే 2 చేతుల్ని ఓపెన్ చేసి పెడతాం కదా, అలాగే ఆ భగవంతుడు ఆయన సృష్టించిన ఈ శక్తితో మనల్ని అనుసంధానం చేయడానికి రెడీగా ఉన్నాడు. మనం కూడా ఆ వరం తీసుకోవడానికి రెడీగా ఉందాం. సో ఇలా 2 చేతులు పెట్టిన తర్వాత ఎడమ చేతిని మనం ఏమి కదిలించమండి, మన ఒళ్ళో పెట్టుకోవచ్చు. ఓన్లీ మనం కుడి చేతిని మాత్రమే కదిలిస్తాము. ఈ వీడియోలో చూపించినట్టు కుడి చేతిని హృదయం మీద ఎడమ భాగాన పెట్టుకొని, అమ్మా నేను ఆత్మనేనా అని చెప్తాను. 2వ స్టెప్, అదే సైడ్ నుంచి మన మెడ భాగాన పెట్టుకొని మన తలని కొంచెం రైట్ సైడ్కి ట్విల్ చేస్తాం, కొద్దిగా తిప్పుతాం అనమాట. తిప్పి ఈ మెడ భాగాన మన ఫింగర్స్ తోటి కొంచెం గట్టిగా ఒత్తి పట్టుకుంటాం. ఇప్పుడు అడుగుతాం, ఎందుకంటే అది తెలిసి తెలియకో ఏదో ఒకటి ఎప్పుడో ఒకటి మిస్టేక్ జరుగుతుంటుంది. ఆ గిల్ట్ని కొంతమందికి ఉన్న హ్యాబిట్ ఏంటంటే కంటిన్యూ చేస్తారు, అదే ఫాలో అవుతూ ఉంటుంది మన బ్రెయిన్లో. కర్త కర్మ అంతా భగవంతుడేనండి, మనం ఏం చేసేది లేదు. ఇక ముందు నుంచి మనం ఏ తప్పు చేయకుండా ఉండడానికి రెడీగా ఉండాలి. సో గతంలో ఏం జరిగిందో మర్చిపోయి ఇక్కడ నేను దోషిని కాను అని చెప్పుకుంటాం కొన్నిసార్లు. 3వ స్టెప్, మన చేతిని ఇలా అక్రాస్ ఫోర్ హెడ్, ఏదైతే మనకి తల నుదురు భాగం ఉందో ఆ నుదురు భాగాన్ని ఒత్తి ఇలా తలని భూమాత వైపు ఉంచి ఇలా పెడతామండి. ఇందాక చూపించినట్టు ఎడమ నాడి కుడి నాడి క్రాస్ అవుతాయండి. ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి క్రాస్ అయ్యే ప్లేస్ ఏది. సో ఇక్కడ అవి ఎప్పుడైతే క్రాస్ అవుతాయో, మనం ఎప్పుడైతే ఆలోచనలు ఎక్కువగా పెంచేసుకుంటామో ఈగో బలూన్స్ గ్రో అయి ఉంటాయి. మనం ఎప్పుడైతే అందరినీ క్షమిస్తున్నాను అని చెప్పేస్తామో అవి మినిమైజ్ అయిపోతాయి. అక్కడ ఒక గ్యాప్ స్టార్ట్ అవుతుంది. ఆ గ్యాప్లో నుంచి కుండలిని శక్తి పైకి లెగవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో 4వ స్టెప్, 3 స్టెప్స్ చూస్తాం కదా, 4వ స్టెప్ గురించి చెప్తున్నాను. 4వ స్టెప్, ఇలా వీడియో చూస్తున్నట్టుగా నన్ను చూడండి ఒకసారి. ఈ చేతిని, కుడి చేతిని, ఎడమ చేతిని ఏమి కదిలించము, అలాగే ఉంచేసి ఇలా పైకి మన పుచ్చి భాగాన్ని పెట్టి పైకి ఆకాశం వైపు చూస్తాం అనమాట. కళ్ళు మూసుకొని చేస్తాం. తర్వాత జస్ట్ ఇప్పుడు చూడండి. తర్వాత 5వ స్టెప్. 5వ స్టెప్, ఈ చేతిని మనము బాగా స్ట్రెచ్ చేద్దాం. ఇలా స్ట్రెచ్ చేసి అరచేతిని మాడు మీద ఇలా పెట్టి భ్రమరంధ్రం ఉన్న ఏరియా, ఫింగర్స్ ని మనం కొంచెం పైకనడం వల్ల దీని ప్రెషర్ అనేది కిందకు వస్తుందండి. ఇలా పెట్టి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిప్పుతాం.
మీరు కూడా తిప్పి ట్రై చేయండి. ఇప్పుడు అమ్మ నాకు ఆత్మ సాక్షాత్కారాన్ని ఇవ్వండి అని అడుగుతాం. అయితే ఇంకా మీకు అందరికి అర్థమై ఉంటుంది. మొదటి స్టెప్ మన హృదయం మీద, రెండో స్టెప్ మెడ మీద, మూడో స్టెప్ మన నుదుటి మీద, నాలుగో స్టెప్ పుచ్చి భాగాన బ్యాక్ సైడ్, ఐదో స్టెప్ మన తల భాగాన. ఓకే, కెన్ వి స్టార్ట్ నౌ? మనము ఆత్మ సాక్షాత్కార అనుభూతిని పొందడానికి సిద్ధంగా ఉన్నారా? యా, ఎస్. ఇప్పుడు కళ్ళు మూసుకుందాం. గాఢమైన ఇచ్ఛతోటి కళ్ళు మూసుకుందాం. నన్ను సృష్టించిన ఈ భగవంతుని శక్తితో నాలో నిక్షిప్తమైన శక్తిని అనుసంధానం చేయమని భగవంతుని కోరుతూ అనుభూతిని ప్రసాదించమని వినయంగా అడుగుదాం. రెండు చేతులు మీ ఒళ్ళో ఓపెన్ చేసి పెట్టండి. ఇందాక నేను చూపించిన విధంగా కుడి చేతిని మన ఎడమ హృదయం మీద ఉంచి కళ్ళు మూసుకొని మీ లోపల ఉన్న భగవంతుని శక్తి, కుండలిని శక్తిని, ఆ శక్తితో మాట్లాడతాం. అమ్మా, నేను ఆత్మనేనా? అమ్మా, నేను ఆత్మనేనా? మనలో ఒక కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది స్టార్ట్ అవుతుందండి. అమ్మా, నేను ఆత్మను మాత్రమే, ఈ దేహాన్ని కాదు, ఈ అహంకారాన్ని కాదు, ఈ బుద్ధిని కానే కాదు. నేను ఆత్మను మాత్రమే, నేను ఆత్మను మాత్రమే, నేను ఆత్మను మాత్రమే. మీలో మీరు కొన్నిసార్లు చెప్పుకోండి. ప్రశాంతంగా మీలో మీరు భగవంతునితో, మీ భగవంతుని శక్తితో మీరు చెప్పుకోండి. అమ్మా, నేను ఆత్మను మాత్రమే, ఈ దేహాన్ని కాదు, ఈ అహంకారాన్ని కానే కాదు. I am the pure divine spirit. ఇప్పుడు స్లోగా మన కుడి చేతిని ఇందాక నేను చూపించినట్టుగా మెడ మీద, ఎడమ భాగం నుంచి మెడ మీద పెట్టి కుడి భాగానికి మన తలని కొంచెం తిప్పుదాం. ఇక్కడ అమ్మా, నేను దోషిని కాను, నేను నిర్దోషిని.
నేను దోషిని కాను, నేను నిర్దోషిని. అమ్మా, నేను దోషిని కాను, నేను నిర్దోషిని. ఇలా కొన్నిసార్లు మనలో మనమే చెప్పుకున్నాం. మనం లెక్క పెట్టాల్సిన అవసరం లేదండి. బట్ రిపీటెడ్గా స్ట్రాంగ్గా, అమ్మా నేను దోషిని కాదు, నేను దోషిని కాదు, నేను దోషిని కాదు, నేను నిర్దోషిని, నేనే దోషం చేయలేదు, నేను దోషిని కాదు, నేను నిర్దోషిని, 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 నేను దోషిని కాదు, నేను నిర్దోషిని. ఇప్పుడు మూడో స్టెప్, మన నుదుటి మీద పెట్టి తలని కొంచెం భూమాత వైపు ఉంచి మనస్ఫూర్తిగా ఎవరిని గుర్తు చేసుకోకుండా, అమ్మా నేను అందరినీ క్షమిస్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను. అమ్మా నేను అందరినీ క్షమిస్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను. ఐ ఫర్గివ్ ఎవ్రీవన్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. అమ్మా నేను అందరినీ క్షమిస్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను. అమ్మా నేను అందరినీ క్షమిస్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను. స్లోగా నాలుగో స్టెప్, డిస్టర్బ్ అవ్వద్దండి. గాఢమైన కోరికతో తలని కొంచెం పైకెత్తి కుడి చేతిని పుచ్చి భాగాన పెట్టి, ఇప్పుడు అమ్మా నేను తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా తప్పు చేసుంటే నన్ను మన్నించండి. అమ్మా నేను తెలిసి కానీ తెలియక కానీ నాకు నా ఆత్మకు విరుద్ధంగా కానీ భగవంతుడి పట్ల కానీ ఈ జన్మలో కానీ మరేదైనా జన్మలో కానీ తప్పు చేసుంటే నన్ను క్షమించండి. అమ్మా తెలిసి కానీ తెలియక కానీ నేనేదైనా భగవంతుని ఎడల తప్పు చేసుంటే నన్ను మన్నించండి. ఫిఫ్త్ స్టెప్ అండి, తల మీద చూపించినట్టుగా ఫిఫ్త్ స్టెప్ని మనం ఫాలో అవుదాం. అరచేతిని గట్టిగా అదిమి పట్టి మన మాడు భాగాన ఉన్న క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుదాం. తిప్పుతూ అమ్మా నాకు ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించండి. భగవంతుని శక్తితో నాలో ఉన్న శక్తిని అనుసంధానం చేయండి. అమ్మా నాకు ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించండి. నాకు ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించండి. నాకు ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించండి. అమ్మా నాకు ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించండి. నాకు ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించండి. అమ్మా నాకు ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించండి. ఇప్పుడు కుడి చేతిని కూడా కిందికి దింపి రెండు చేతులు చాచి చిత్తం మన అటెన్షన్ అంతా బ్రహ్మరంధ్రం మీద ఉంచి
మన మాడు మీద, మన చేతుల్లో వెన్నెముకలో కానీ ఏదైనా జరుగుతుందేమో గమనిద్దాం. మన చిత్తం అంతా బ్రహ్మరంధ్రం మీద ఉంచుదాం. ఇలా కొద్ది నిమిషాలు మనం ధ్యానంలో కూర్చుందామండి. ఇప్పుడు స్క్రీన్ మీద చూపించినట్టుగా ఒకసారి మన కుడి చేతిని ఇలా తగిలినట్టుగా పెట్టి గమనించండి. లోపల నుంచి చల్లని వాయు తరంగాల అనుభూతి మీకు ఏదైనా తెలుస్తుందేమో. పైకి కిందికి అనడం వల్ల తెలుస్తుందండి. గమనించండి. చాలా సూక్ష్మంగా ఉంటుందండి. గమనించండి. ఇప్పుడు ఎడమ చేతితోటి చేద్దాం. కుడి చేతిని కింద పెట్టి చల్లగా కానీ వేడిగా కానీ సమ్ అనుభూతిని మీరు పొందుతూ ఉంటారు. ప్రస్తుతం 2 చేతులు ఆకాశం వైపున పైకి పెట్టి, ఓ భగవంతుడా, నా చేతుల్లో ప్రవహిస్తున్న శక్తేనా ఈ భగవంతుని శక్తి? నా చేతుల్లో ప్రవహిస్తున్న ఈ శక్తి అయినా భగవంతుని శక్తి? మళ్ళీ ఒక 2 నిమిషాలు ధ్యానంలో కూర్చుందామండి. ఒకవేళ
ఏదైనా వేడిగా అనిపించినా కానీ కీప్ మెడిటేటింగ్. ఆ వేడి గాలి పోయి చల్లని గాలులు స్టార్ట్ అవుతాయి. చల్లని తరంగాల అనుభూతి మీకు వస్తుంది. మీకు ఎక్కడైనా పిన్ చేసినట్టుగా కానీ ప్రిక్ చేసినట్టుగా కానీ అనుభూతి రావచ్చు. ఇదేనండి ఆత్మ సాక్షాత్కార అనుభూతి. ఈ భూమి మీదకి వచ్చిన చాలా ఇన్కార్నేషన్స్, అంటే జీసస్ క్రైస్ట్ కానివ్వండి, శ్రీకృష్ణుడు కానివ్వండి, మానవాళికి జ్ఞానాన్ని ఇద్దామని ప్రయత్నించారు. ఇదే ఆత్మ సాక్షాత్కారం ప్రసాదించడానికే ప్రయత్నించారు. దీన్ని రెండో జన్మ అంటారు. అంటే మనం ఇప్పుడు పునర్జన్మించామన్నట్టు. మన లోపల మనల్ని సృష్టించడానికి, మనకి గైడెన్స్ ఇవ్వడానికి నిక్షిప్తమైన శక్తిని భగవంతుడు పెట్టాడు. ఆ శక్తి ఈరోజు నిద్రలో నుంచి ఛేదించుకుని భగవంతుని శక్తితో అనుసంధానమైంది. ఎంత ఎక్కువగా ధ్యానం చేయగలుగుతామో అంత ఎక్కువగా మన లోపల ఉన్న భగవంతుడు నిక్షిప్తమైన శక్తిని, ఆ వెల్త్ని మనం ఉపయోగించుకోవచ్చు అన్నమాట. దీనివల్ల మనలో మన ఒక క్యారెక్టర్ ఎలా అవుతుందంటే చాలా ఇన్నసెంట్గా ఒక గొప్ప ఇంటెలెక్చువాలిటీ అనేది మన లోపల స్టార్ట్ అవుతుంది. పర్సనాలిటీలో నెమ్మదనం స్టార్ట్ అవుతుంది. అగ్రెషన్ పోతుంది. దైవ జ్ఞానం అనేది స్టార్ట్ అవుతుందండి. చిన్నగా ఒక్క ముక్కలో చెప్పాలి అంటే, దానివల్ల మనము ఏది మంచి, ఏది చెడు, ఏది కరెక్ట్ టైము, ఏది రాంగ్ టైము, ఎవరిని ఎంకరేజ్ చేయాలి, ఎవరిని ఎంకరేజ్ చేయకూడదు అనేది అంతర్గతంగా మనమే డిసైడ్ చేసుకోగలుగుతాం. అయితే ప్రతిరోజు మీరు ధ్యానం చేయాలండి. ఇందాక అంకుల్ గారు చెప్పినట్టుగా జస్ట్ మొక్క సీడ్లింగ్ స్టార్ట్ అయిందనమాట. ఈ మొక్కని పెంచాలి, 4 ఆకులు రావాలి, పూలు పళ్ళు రావాలి అంటే మనము ప్రతిరోజు ధ్యానం చేయాలి. పొద్దున ఒక 15 నిమిషాలు, 20 నిమిషాలు, రాత్రి ఒక 15 నిమిషాలు, 20 నిమిషాలు పడుకునే ముందు చేయగలిగితే పోను మీ లోపల చాలా బ్యాలెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. మెంటల్గా, ఫిజికల్గా అండ్ ఎమోషనల్గా, స్పిరిచువల్గా చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ అవుతారు. దేనికి షేక్ అవ్వరు. ఎలాంటి కష్టం ఒకవేళ మనం కళ్ళ ముందు కనిపిస్తున్నా కానీ ఈజీగా క్రాస్ చేసుకునే ఒక కైండ్ ఆఫ్ ఆ బ్రేవ్నెస్ మన లోపల స్టార్ట్ అవుతుంది అనమాట. నేను జస్ట్ మీకు ఒక మెసెంజర్ని, ఎందుకంటే నేను కొన్ని సంవత్సరాల నుంచి నేను కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా 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 ఎక్స్పీరియన్సెస్ పొందాము. బ్యాలెన్స్డ్ లైఫ్ లీడ్ చేస్తున్నాము. ఈ అదృష్టాన్ని నలుగురితో పంచుదాము అనేదే మా కోరిక. సో అంకుల్, కెన్ యూ టేక్ ఓవర్? అందరికీ మొదటిగా కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే కంగ్రాచులేషన్స్ చెప్తున్నానంటే, మొదటిసారిగా ఈ జన్మలో ఆత్మసాక్షాత్కారం అనేది మనకి జరిగింది. మీ యొక్క అరచేతుల్లో, వేళ్లల్లో, శిరస్సు మీద, వెన్నుపూస మీద, పాదాల్లో, ఈ ప్రదేశాల్లో ఈ ప్రక్రియ చేస్తున్నప్పుడు మీకు చల్లగా కానీ వేడిగా కానీ మొదట కొంతమందికి తెలుస్తుంది. కొంతమందికి చల్లగా వేడిగా తెలియపోయినా కూడా
చేతులు బరువెక్కినట్టుగా కానీ, నొప్పిగా కానీ, తిమ్మురెక్కినట్టుగా కానీ, దురదగా ఉన్నట్టుగా కానీ, వేళ్ల మొనల్లో గుచ్చుకుంటున్నట్టుగా కానీ, ఇలా రకరకాలైన అనుభూతులు వస్తూ ఉంటాయి. అదేవిధంగా కొంతమందికి వెన్నుపూసలో ఆ శక్తి కొద్దిగా పైకి వచ్చి కొంత దూరం దాకా వచ్చి ఆగిపోతుంది. అక్కడ చల్లగా, వేడిగా, నొప్పిగా అనిపిస్తుంది. కొంతమందికి నుదుటి ప్రదేశంలో ఆజ్ఞాచక్రం దగ్గర ఆ శక్తి పైకి వెళ్తున్నట్టుగా కొంత అనుభూతులు వస్తూ ఉంటాయి. లేకపోతే అక్కడ పట్టుకున్నట్టుగా, లేకపోతే వేడిగా, చల్లగా, నొప్పిగా, ఈ విధమైన అనుభూతులు వస్తుంటాయి. వేళ్ల మొనల్లో గిర్రుమని తిరుగుతున్నట్టు కొంతమందికి అనుభూతి వస్తుంది. వేళ్ల మొనల్లో గుచ్చుకున్నట్టు కొంతమందికి అనుభూతి వస్తుంటుంది. పాదాల్లోంచి చల్లగా, వేడిగా అనిపిస్తుంది. ఈ విధంగా ఒక్కొక్కళ్ళకి అతి సూక్ష్మంగానే తెలుస్తుంది. ఎందుకంటే మొదటి రోజు ఎలాగైతే ఒక విత్తనం మొలకెత్తినప్పుడు పెద్ద వృక్షంగా పెద్ద ఆకులన్నీ కనిపించవు కదా, కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది. ఆ ఆకులు బయటకు వచ్చి అలా ముడుచుకుని ఉంటాయి, 2 ఆకులు. అదే విధంగా ఇవాళ మనలో నిద్రాణ స్థితిలో, జన్మల నుంచి నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి ఆ కుండలిని మాత మన యొక్క శాక్రం బోర్డు నుంచి జాగృతమై పరమాత్ముడి శక్తితో అనుసంధానమై మొదటిసారిగా ఆ అనుభూతి మనకి ఈ యొక్క వైబ్రేషన్స్ ద్వారా మనకి తెలిసింది. సో ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒకటి తెలుస్తుంది. వెరీ రేర్లీ ఎవరో ఒకళ్ళ దగ్గర తిరిగిపోవచ్చు. దానికి కారణం ఏమిటంటే మనం బాహ్యమైన విషయాల్లో ఎక్కువగా కూరుకుపోతే మనకి ఆ అనుభూతి అనేది రాదు. లేకపోతే మనం మన చిత్తాన్ని ఆత్మ మీద కానీ మన మీద కానీ పెట్టగలిగితే, పరమాత్ముడి మీద కానీ పెట్టగలిగితే, ఈ ఇందాక చెప్పినటువంటి అనుభూతుల్లో ఏదో ఒకటి ఎక్కడో అక్కడ, అన్ని చోట్ల రావాల్సిన అవసరం లేదు, ఎక్కడో అక్కడ వస్తుంది. తద్వారా మనకి ఏం తెలుస్తుందంటే లోపల ఉన్న శక్తి జాగృతమై పరమాత్ముడి శక్తితో అనుసంధానమైంది. పరమాత్ముడి శక్తితో అనుసంధానం అవడాన్ని యోగం అంటారు. ఎప్పుడైతే యోగం జరుగుతుందో మనలో హృదయంలో ఉన్నటువంటి ఆత్మ ప్రకాశించడం మొదలెడుతుంది. ప్రకాశము అంటే వెలుతురు వచ్చినప్పుడు ఎలాగైతే మనకి వస్తువులన్నీ కనిపిస్తాయో, సూర్యుడు ఉదయించినప్పుడు మనకు అన్ని కనిపిస్తూ ఉంటాయి. అదే విధంగా ఆత్మ యొక్క వెలుతురు మనకి మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్, మన యొక్క బాడీ మీద, నాడీ వ్యవస్థ మీద పడుతుంది. నాడీ వ్యవస్థ మీద పడినప్పుడు మన శరీరంలో ఉన్న లోటుబాటును అది సూచిస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చల్లగా వచ్చింది అంటే అంతా చక్కగా ఉందని అర్థం. ఎందుకంటే లోపల ఉన్నటువంటి శక్తి చల్లటి తల్లి, ఆవిడ చల్లగానే పైకి వస్తుంది. కానీ మన శరీరంలో ఎన్నో అవరోధాలు ఉన్నాయి, జన్మల కర్మ ఫలితాలు ఉన్నాయి, ఈ జన్మలో చేసినటువంటి ఎన్నో పనులు ఉన్నాయి, ఇన్బ్యాలెన్స్డ్ యాక్టివిటీస్. దాని వలన అవన్నీ కూడా అవరోధాలుగా నిలిచి మనకి కొంతమందికి వేడిగా, కొంతమందికి నొప్పిగా, బరువుగా, దురదగా ఇవన్నీ వస్తాయి. దీనికి కారణం ఏంటంటే మన శరీరం క్షీణించి అనారోగ్యం పాలవుతుంది, మన మనసు కూడా అనారోగ్యం పాలవుతుంది. కాబట్టి దాన్ని అంతా ఛేదించుకుంటూ వచ్చినప్పుడు మనకి రకరకాలైన అనుభూతులు వస్తాయి. అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు చల్లగా వస్తుంది. కాబట్టి డెఫినెట్ గా ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక చోట, ఏదో ఒక వేల్లో అయినా చల్లగా, వేడిగా, నొప్పిగా, బరువుగా, దురదగా ఈ విధమైన అనుభూతి డెఫినెట్ గా వచ్చి ఉంటుంది. ఒక్కవేళ రాకపోయినా, తెలియకపోయినా, రాకలేదు కాదు, ప్రతి ఒక్కళ్ళది శక్తి జాగృతం అవుతుంది. పోతే ఏంటంటే మనం దాన్ని గ్రహించే స్థితిలో లేకపోవచ్చు. కాబట్టి దానికోసం చింతించవలసిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కొత్త విషయం మనం నేర్చుకుంటున్నప్పుడు ఒకడికి ఒక రోజులోనే వస్తుంది, ఏకసంతగ్రాహి అంటారు. కొంతమందికి ద్విసంతగ్రాహి, కొంతమందికి 4-5 రోజులు పడుతుంది, కొంతమందికి వారం రోజులు పడుతుంది. బట్ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ శక్తి జాగృతం అవుతుంది, అయ్యింది. పోతే దాన్ని తెలుసుకోవడానికి ఒక్కొక్కసారి కొంతమందికి కొద్దిగా లేట్ అవ్వచ్చు. బట్ అందరి యొక్క శక్తి జాగృతమైంది, ద్విజత్వం అనేది జరిగింది, ఆత్మ సాక్షాత్కారం అనేది మీరు అందరూ కూడా పొందారు. సో రేపు మనకి ప్రోగ్రామ్ ఉంది, ఎల్లుండి మనకి ప్రోగ్రామ్ ఉంది. ఈ ప్రోగ్రామ్ లో డెఫినెట్ గా పార్టిసిపేట్ అయ్యి అన్ని విషయాలు తెలుసుకుని ప్రతి నిత్యము ధ్యానం ఏ విధంగా చేసుకోవాలో కూడా చెప్తాం. ఆ విధంగా చేసుకోండి. తర్వాత వారానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ సామూహిక ధ్యానం అనేది సాటర్డే సండేలు మనం పెట్టుకోవచ్చు. దాంట్లో కూడా మీరు జాయిన్ అయ్యారంటే ఒక 3 నెలల్లో, 2-3 నెలల్లో మీరు మీ లోపల ఉన్న శక్తిని పరిపూర్ణంగా తెలుసుకోగలుగుతారు. లోపల ఉన్నటువంటి 7 శక్తి కేంద్రాలు ఉన్నాయి. మూలాధారం, స్వాధిష్టానం, నాభి, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం. ఈ చక్రాలన్నీ కూడా మన శరీరంలో ఉన్నటువంటి కొన్ని అవయవాలతో అనుసంధానమై ఉంటాయి. సో ఆ అవయవాల్లో ఉన్నటువంటి లోటుబాట్లు ఉన్నప్పుడు మనకి ఆ వైబ్రేషన్స్ ద్వారా అవన్నీ కూడా తెలుస్తుంటాయి. వేడి, నొప్పి, బరువు అవన్నీ తెలుస్తుంటాయి. అన్ని చక్కగా ఉన్నాయంటే చాలాగా తెలుస్తాయి. సో ఈ విధంగా మనం తెలుసుకోగలుగుతాం. సో తెలుసుకోవాలన్న తపన మీకు ఉండాలి. అప్పుడే మీకు వచ్చినటువంటి ఆత్మ సాక్షాత్కారాన్ని ఒక వృక్షంగా మలుచుకోగలుగుతారు. ఎప్పుడైతే వృక్షం అవుతుందో దాంట్లో నుంచి పువ్వులు, కాయలు, ఫలాలు వస్తాయి.
అంతేగాని విత్తనాన్ని మొలకెత్తించిన తర్వాత మనం వదిలేసామంటే అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది, అది బతకదు. అదే విధంగా ఇవాళ పొందినటువంటి ఈ ఆత్మ సాక్షాత్కారం అనేది జీవితంలోనే కాదు, ఈ జీవి భూమి మీదకి వచ్చినప్పటి నుంచి ఈనాటి దాకా జరిగిన ఒక మహోన్నతమైన ఘటన. ఈ ఘటనని ఏ కారణం చేత మీరు దయచేసి మిస్ చేసుకోకండి. మిస్ చేసుకున్నారంటే ఈ జీవితం వ్యర్థం అవుతుంది. ఈ జీవితమే కాదు, ఇంకా ఎన్ని జీవితాలు మనం జీవించాలో మనకు తెలియదు. వాళ్ళ రోజున జీవించడం చాలా కష్టంగా ఉంది. ప్రతి నిమిషము కరోనా ఎప్పుడు మన మీదకి వస్తుందా అన్న పరిస్థితుల్లో, భయంకరమైన పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. ఇటువంటివి దాంట్లోంచి బయటికి వెళ్ళాలంటే ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది పెరగాలి. ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఏది కూడా మనం బాహ్యంలోంచి చేస్తే అది పరిపూర్ణం కాదు. ఇమ్యూనిటీ అనేది పరమాత్ముడు మనలో ఆయన సృష్టించిన ఒక మెకానిజం. అదే విధంగా ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, ఎన్నో శక్తులు మనలో పెట్టాడు. చూడగలిగే శక్తిని ఇచ్చాడు, వినగలిగే శక్తిని ఇచ్చాడు, మాట్లాడగలిగే శక్తిని ఇచ్చాడు. ఇవన్నీ జంతువులకు ఉన్నాయా? మాట్లాడే శక్తి ఉందా? లేదు. కానీ మానవులకి స్పెషల్గా ఎక్స్ట్రాగా ఇచ్చాడు. మానవులకి స్వతంత్రము ఇచ్చాడు. స్వతంత్రము అంటే స్వ అంటే ఆత్మ, తంత్రము అంటే లోపల ఉన్నటువంటి ఈ మెకానిజం. 3 నాడులు 7 శక్తి కేంద్రాలనే తంత్రము అంటారు. ఈ 3 శక్తులు, 3 ఈ నాడులు ప్లస్ 7 శక్తి కేంద్రాలని మనం ధ్యానం ద్వారా బాగా తెలుసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే మనలో గుణగణాలు పెరుగుతాయి, చక్కటి వ్యక్తి కింద తయారవుతాం. మనలో ప్రేమతత్వం పెరుగుతుంది, క్షమాతత్వం పెరుగుతుంది, సాక్షితత్వం పెరుగుతుంది, సంతృప్తి పెరుగుతుంది, ధైర్యవంతులు అవుతాం, హుందాతనం ఉంటుంది, ప్రశాంతత వస్తుంది, అమాయకత్వం పెరుగుతుంది, పవిత్రులం అవుతాం, శీలవంతులం అవుతాం, వివేకం పెరుగుతుంది, విచక్షణా జ్ఞానం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, వినమ్రత వస్తుంది. ఇటువంటి సద్గుణాలు పెరుగుతాయి. మనలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్య మన నుంచి వెళ్ళిపోతాయి. అవి మన శత్రువులు. ఆ శత్రువుల నుంచి మనం విముక్తి పొందాలి. దాన్ని స్వతంత్రము అంటారు. స్వతంత్రము బాహ్యంగా వచ్చింది కానీ, దేశానికి వచ్చింది కానీ మనకి రాలేదు. మనకి రావాలంటే మనలో ఉన్నటువంటి ఈ శత్రువుల్ని మనం జయించాలి. కామము, క్రోధము, లోభము, మోహము, మదమాశ్చర్యాలు. సో దాన్ని జయించాలి అంటే అది యోగం ద్వారానే సాధ్యం అవుతుంది. మిగతా దేంతో ప్రయత్నించినా కూడా అది లిమిటెడ్ నాలెడ్జ్, లిమిటెడ్ ఎఫర్ట్ అవుతుంది. ఆత్మే ఈ గుణాలన్నింటినీ కూడా పరిపూర్ణంగా సరి చేయగలిగింది. ఎందుకంటే పరమాత్ముడే ఈ గుణాలన్నీ కూడా మన లోపల నిశ్చితంగా దాచి ఉంచాడు, అందరిలో పెట్టాడు. సో ఆ శక్తులు ఏవైతే లోపల ఉన్నాయో వాటిని వెనక్కి తోసేసాం మనం. ముందుకి మన చెడు అలవాట్లన్నీ బయటకు వచ్చాయి. కాబట్టి ఆ చెడునంతా కూడా వెనక్కి తోసేసి ఆ లోపల ఉన్నటువంటి ఆ మంచిని, ఆ సద్గుణాలని మనం బయటికి తెచ్చుకోవాలంటే అది పరమాత్ముడితో కనెక్ట్ అయినప్పుడే. ఎలాగైతే మనకి ఇంట్లో మన మెయిన్స్ కనెక్ట్ అయ్యి కరెంటు మనకు వస్తూ ఉంటుందో అప్పుడే మన ఇంటర్నెట్ కానీ మన ఫోన్ కానీ పనిచేస్తుంది. మెయిన్స్ కట్ ఆఫ్ అయిపోయిందంటే ఏది కూడా పనిచేయదు. అదే విధంగా మనం కూడా మన లోపల ఉన్న శక్తిని, మెయిన్స్ అయినటువంటి పరమాత్ముడి శక్తితో అనుసంధానం కావాలి. దాన్నే ఆత్మ సాక్షాత్కారం అంటారు, యోగము అంటారు. అది జరిగింది ఈనాడు. సో దాన్ని వృధా చేసుకోకుండా అందరూ కూడా శ్రద్ధగా, ఇవాళ ఎలాగైతే శ్రద్ధగా వచ్చి ఈనాటి కార్యక్రమంలో జాయిన్ అయ్యారో అదేవిధంగా శ్రద్ధగా ప్రతి నిత్యము చేసుకోండి. అన్ని విషయాలు మేము చెప్తాం. అన్నీ కూడా ఇక ముందు మనకి ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత అన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. వాట్సాప్లో అన్నీ ఉన్నాయి. ప్రతి నిత్యము మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్లో పెట్టచ్చు. ఇండివిజువల్గా దాంట్లో అడ్మిన్స్ ఉన్నారు ఒక 6 మంది. ఈ 6 మందికి మీరు డైరెక్ట్గా ఫోన్లు చేసి వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు సమాధానాలు చెప్తారు. మీకు కావాల్సిన మెటీరియల్ అంతా కూడా సప్లై చేస్తుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ చక్కగా చేసుకుని మీ జీవితాలని ధన్యం చేసుకోండి. మీ జీవితాలని ధన్యం చేసుకోవడం ద్వారా సృష్టి పరివర్తన జరుగుతుంది. మొదట సృష్టిలో పరివర్తన జరగాలి. ఈ సమస్యల నుంచి మానవాళి బయటపడాలి అంటే మొదట జరగవలసిన పరివర్తన మన లోపల. మన బయట ఎన్ని చేసినా కూడా ఏ ప్రయోజనం లేదు. మన అంతర్గతంగా శాంతి లేనప్పుడు బహిర్గతంగా శాంతిని మనం స్థాపించలేము. కాబట్టి అంతర్గతంగా శారీరక శాంతి, మానసిక శాంతి, భావోద్వేగ శాంతి, ఆర్థిక శాంతి, ఆధ్యాత్మిక ఉన్నతి ఇవన్నీ రావాలి అంటే ప్రతి నిత్యము ప్రతి మానవుడు శ్వాస ఎలా తీసుకుంటాడో అదేవిధంగా ధ్యానము అనేది 10 నిమిషాల పాటు పరమాత్మని తలుచుకుంటూ ఆత్మని తెలుసుకోవడానికి మనం మనవంతు ప్రయత్నం చేస్తేనే మనం మానవుడిగా జీవించగలం. లేకపోతే భయంకరమైన దుస్థితి ఇవాళ చూస్తున్నాం మనం. పరమాత్ముడు చాలా ఆగ్రహంగా ఉన్నాడు. ఆగ్రహంగా ఉండడం వల్లనే మానవాళి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పేసి అందరినీ కూడా, మొత్తం ప్రపంచానంతా కూడా ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నాడు చూడండి. అందరినీ ఒకేసారి లాక్డౌన్ చేసి
ఇంట్లో కూర్చోబెట్టి పరుగులు తీయడం ఆపండి, కూర్చోండి, లోపలికి వెళ్ళండి, మిమ్మల్ని మీరు తెలుసుకోండి. అంతా లోపలే ఉంది. బాహ్యంలో మీరు చేసే డెవలప్మెంట్ వల్ల వచ్చేది ఏమిటంటే పొల్యూషన్, వ్యాధులు తప్ప ఇంకేం లేదు. డెవలప్మెంట్ అని పొల్యూషన్ క్రియేట్ చేసుకున్నాం. హైదరాబాద్ డెవలప్ అయింది, లేకపోతే మద్రాస్ డెవలప్ అయింది, ఢిల్లీ డెవలప్ అయిందంటే ఏమి డెవలప్ అయింది? పొల్యూషన్ డెవలప్ అయింది, అనారోగ్యం డెవలప్ అయింది. డెవలప్మెంట్ అంటే అంతర్గత ప్రశాంతత, ఆనందం. సో ఆనందం రావాలంటే ఆత్మత్వాలనే వస్తుంది, ఎందుకంటే ఆ ఆనందం ఆత్మలోనే ఉంది కాబట్టి. సో ప్రతినిత్యం చక్కగా చేసుకుందాం. రేపు అందరూ కూడా రండి. మీకు అరచేతుల్లో వచ్చిన చల్లగా కానీ, వేడిగా కానీ, నొప్పిగా కానీ, బరువుగా కానీ, అతి సూక్ష్మంగా వచ్చినా కూడా మీరు చాట్లో జస్ట్ మెన్షన్ చేయండి. ఎంత వచ్చిందో అంతే, ఎక్కువ ఒక జస్ట్ 1 లైన్లో కొద్దిగా బలానా చోట తెలిసిందండి అని చెప్పి అది పెట్టేయండి. ఎందుకంటే ఇది ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అందరితో ఇండివిజువల్గా మాట్లాడడానికి కుదరదు కాబట్టి దాంట్లో పెట్టండి. దాని తర్వాత రేపు ప్రోగ్రామ్ రండి, అన్ని కూడా తెలుసుకుంటారు. 2-3 రోజులు అన్ని తెలిసిపోతాయి. దాని తర్వాత నిత్యము ధ్యానంలో మిగతా సందేహాలన్నీ కూడా ఇండివిజువల్గా కూడా మీకు అన్ని కూడా మేము చెప్తూ ఉంటాం. సో మా సైడ్ మేము చేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే మాకు స్వార్థం ఉంది. ఆ స్వార్థం ఏమిటి అంటే మీకు చెప్పడం ద్వారా మేము ఎదుగుతూ ఉంటాం. ఒక మాస్టరు స్టూడెంట్కి పాఠం చెప్తున్నప్పుడు ఆ మాస్టర్ కూడా నైపుణ్యం పెరుగుతూ వస్తుంది. అదేవిధంగా ఈ యోగంలో మేము ఎన్నో రోజులుగా ఉన్నా కూడా ఎప్పుడైతే ఇది ఇతరులతో పంచుకుంటామో అప్పుడు మనలో కూడా పెరుగుతూ ఉంటుంది. అందుకని మాకు వచ్చినటువంటి ఆనందాన్ని మీకు తెలియజేస్తున్నాం, శ్రీమాతాజీ గారు ఇచ్చినటువంటి ఆ శక్తిని. సో ఆవిడ కృప వలన ఈనాడు ఆ శక్తి మనకి జాగృతమైంది కాబట్టి ఆవిడకి హృదయపూర్వకంగా అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 2 చేతులు కూడా ఎత్తి ఆవిడ ఫోటోగ్రాఫ్ ఎదుర్కొండా ఉంది కాబట్టి ఆవిడ చూసి, అమ్మా తల్లి మాకు ఆత్మ సాక్షాత్కారాన్ని ఇచ్చినందుకు మీకు 100,000,000 వందనములు తల్లి. ఈ ఆత్మ సాక్షాత్కారాన్ని స్థిరపరిచి మాలో ఉండే గుణాలన్నింటినీ కూడా పరివర్తన చేయండి తల్లి. సద్గుణాలని మాకు ప్రసాదించండి తల్లి. వాటిని పెంపొందించండి తల్లి అని చెప్పి హృదయపూర్వకంగా ప్రార్థన చేసి ఆవిడకి నమస్కరిద్దాం. జై శ్రీమాతాజీ. ఎవరైనా మాట్లాడదలుచుకుంటే ఒకళ్ళిద్దరు మాట్లాడండి. మీకు వచ్చిన అనుభూతి కానీ ఎవరైనా మాట్లాడదలుచుకుంటే వాళ్ళు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడితే ఇతరులకు కూడా అది పనికి వస్తుంది. హలో, చెప్పండి అమ్మా. నా పేరు సంధ్యారాణి సార్. చెప్పండి. నాకు కొంచెం ఇవాళ మైండ్ అయితే కొంచెం రిలాక్సేషన్ వచ్చింది సార్ నాకైతే. వెరీ గుడ్, ఓకే. సో ఇవాళ మొదటి రోజు కాబట్టి మైండ్ రిలాక్స్ అయిందంటే దట్ ఈస్ ద హైయెస్ట్ థింగ్. ఎందుకంటే మనకి ప్రతి మనిషికి వచ్చిన సమస్య ఏంటంటే ఆలోచనలు, నిన్నటి గురించి ఆలోచనలు, రేపటి గురించి ఆలోచనలు. ఇంకో గంట తర్వాత ఏం చేయాలి, ఎప్పుడు చూసినా కూడా ఏదో ఆలోచిస్తుంటాం. ఏం చేయాలి, ఏం జరిగిపోయింది, ఈ రెండే ఆలోచిస్తూ ఉంటాం. ఈ రెండింటిని వదిలేస్తే ప్రశాంతత వస్తుంది. ఇందాక చెప్పారు, ఎప్పుడైతే మనం క్షమిస్తామో మన జబ్బులు 97% పోతుందని చెప్పేసి డాక్టర్లు కనిపెట్టారు. అదే యోగము ఎన్నో వేల సంవత్సరాల క్రితం మన భారతదేశంలో చెప్పారు. యోగంలో ఉంటే మీరు ప్రశాంతంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటే ఆలోచనలు పోతాయి, కోపతాపాలన్నీ పోతాయి, ప్రేమతత్వం పెరుగుతుంది. కాబట్టి మన హృదయాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నామో ఆ హృదయంలో ఉండేది ప్రేమ, పరమాత్ముడి యొక్క ప్రేమ. ఆ ప్రేమ మన హృదయం ద్వారా అందరికీ ప్రవహిస్తుంది. అది ప్రవహించబోవడం వల్లనే మనకి కోపము తాపము అన్నీ వస్తాయి. కోపం వచ్చినప్పుడు తాపం వస్తుంది, తాపం వచ్చినప్పుడు వేడి వస్తుంది, వేడి వచ్చినప్పుడు అనారోగ్యం వస్తుంది. సో అవన్నీ కూడా పోతాయి. సో మీకు ప్రశాంతత వచ్చిందంటే దట్ ఈస్ ద హైయెస్ట్ థింగ్ దట్ హస్ హ్యాపెండ్. సో కంగ్రాచులేషన్స్ అండ్ హ్యాపీ బర్త్డే టు ఆల్ ఆఫ్ యూ. బికాజ్ ఇప్పుడే మీరు జన్మించారు. 2వ జన్మ, ద్విజత్వం అంటారు, 2nd బర్త్ అంటారు క్రిస్టియానిటీలో. హిందూయిజంలో ద్విజత్వం అంటారు. ఆ ద్విజత్వాన్ని మీరు పొందారు. అయితే ఇది ఏదో మాట కింద మీకు అనిపించవచ్చు కొంతమందికి, కానీ రెగ్యులర్గా ఎప్పుడైతే చేసుకుంటూ వెళ్తూ ఉంటారో కొన్ని రోజుల్లో మీరు పరిపూర్ణమైన ద్విజత్వం పొందారు అన్న సంగతి మీకు పరిపూర్ణంగా అవగాహన అవుతుంది. ప్రతిదీ కూడా సహజీవనంలో అనుభవరీత్యానే ఒప్పుకుంటాం, కానీ ఎవరో అక్కడి నుంచి లెక్చర్ ఇచ్చారు దాన్ని మనం ఏదో యాక్సెప్ట్ చేయడం అని నమ్మడమో కాదు. ఇక్కడ నమ్మేది ఏమీ లేదు. మీ లోపల ఉన్న శక్తిని మీరు తెలుసుకోవడం. మీ పర్సులో ఎంత డబ్బులు ఉన్నాయో ఆ పర్సు ఓపెన్ చేస్తే తెలుస్తుంది. అదేవిధంగా మన లోపల ఏమున్నాయి, ఇవాళ నా స్థితి ఏమిటి, నా గతి ఏమిటి, నా బుద్ధి ఎటువంటి స్థితిలో ఉన్నది అనేది మనకు మనంగా తెలుసుకోవచ్చు. ప్లస్ వాటిని సరి చేసుకోవచ్చు. ఓకే అండి. ఇది ఒక చిన్న మాట అండి యాడ్ చేస్తాను. యాక్చువల్లీ మీరు రోజు ఈ స్టెప్స్ అన్ని చేయాల్సిన అవసరం లేదండి. మీకు ఎప్పుడైనా తల పట్టినట్టు కానీ లేదంటే ఇంకేదైనా మెడిటేషన్ చేసుకుంటున్నప్పుడు అటెన్షన్, ఆలోచనలు ఆగకుండా అలాగే అటెన్షన్ ఇన్స్టేబుల్ గా ఉన్నప్పుడు
మీరు ఇలా పెట్టుకొని, అమ్మ నేను అందరినీ క్షమిస్తున్నాను, నన్ను నేను కూడా క్షమించుకుంటున్నాను, ఈ థాట్స్ నుంచి బయటకు తీసుకొచ్చి భగవంతుడితో కలపండి అని మీరు అడగొచ్చు. ఈ అన్ని స్టెప్స్ 5 స్టెప్స్ మీరు చేయాల్సిన అవసరం లేదు, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇందాక చెప్తున్నట్టుగా మన ఏదైతే నాడీలు ఉన్నాయో మెయిన్ నాడులన్నిటిని చిన్న చిన్న సబ్ నాడుల్లాగా మన బాడీలో అంతా స్పేస్ ఆక్యుపై చేసింది కదా, దానివల్లే మనం జీవించగలుగుతున్నాం. పంచభూతాలు మనకి ఎంత హెల్ప్ అవుతున్నాయి, ఎలా మనం బతుకుతున్నాము అనేది మనం రేపు మాట్లాడుకుందాం. ఆ నాడులన్నీ ఇక్కడ ఎండ్ అవుతాయి. అందుకే మనకి మీకు ఈ ప్లేస్ లో అనుభూతి తెలుస్తుంది, ఈ ఫింగర్ టిప్స్ లో మీకు అనుభూతి తెలుస్తుంది అని చెప్తూ ఉన్నాం మేము ఇందాక నుంచి. సో ఇవి మన యాంటీనాస్ లాగా అనమాట. భగవంతుని శక్తి ఏదైతే చుట్టూ ఉన్న శక్తి, మనం చూడలేకపోతున్న శక్తిని మన చేతుల ద్వారా మనము అనుభూతి పొందుతాం. ఎప్పుడు అనుభూతి పొందుతాం అంటే మనలో ఉన్న భగవంతుని శక్తి ఎప్పుడైతే ఓపెన్ అయ్యి, మనలో ఫస్ట్ చిత్తము ఆ కోరిక రావాలి, వచ్చిన తర్వాత భగవంతుని శక్తి ఎప్పుడైతే మనలో ఉన్న శక్తి భగవంతుని శక్తితో కలుస్తుందో ఆ టైంలో మనకి ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి. యాంటీనాస్ నుంచి ఏమొస్తుంది, ఎలాంటి శక్తి మన లోపలికి వెళ్తుంది, మన లోపల ఏం చేంజెస్ అవుతున్నాయి, మనకు తెలియకుండా ఎన్ని అవుతున్నాయి, తెలుస్తూ ఎన్ని అవుతున్నాయి, అనుభూతులు అన్నిటినీ మనకి ఈ ఫింగర్ టిప్స్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. మనకి ఉన్న, నేను డీప్ గా చెప్పలేదండి ఎందుకంటే ఈరోజు ఫస్ట్ రోజే కాబట్టి, రేపు మనం మళ్ళీ మాట్లాడుకుందాం చక్రాస్ అంటే ఏంటి, ఏ చక్రా నుంచి మనకి ఏ గుణం వస్తుంది, ఆ గుణం ఒకవేళ రావట్లేదు అంటే ఏం చేయాలి మనము. ప్రతిరోజు ధ్యానం అయితే చేయాలి, మిగతా వేటి మీద ఆలోచన పెట్టద్దు. ఇప్పుడు మీరు కొద్దిసేపు కూర్చోగలిగితే ఇంకొక 10 నిమిషాలు ధ్యానం చేసుకోండి, అండ్ ఈవినింగ్ ఒక 10-15 నిమిషాలు ధ్యానం చేసుకోండి. రేపు మళ్ళీ 6 గంటలకి కలుద్దాం. ధ్యానం చేసేటప్పుడు చెప్పండి అండి. ధ్యానం చేసేటప్పుడు అది మనం కాన్సన్ట్రేషన్ ఎక్కడ పెట్టాలి అంటే శ్వాస మీద పెట్టాలా ఎట్లా? దీనికి ఆన్సరు అస్సలు మీరు శ్వాస గురించి కానీ మీ చుట్టూ జరుగుతున్న విషయాల గురించి కానీ ఎక్కడ ఆలోచన పెట్టకండి. ఒకటే డిజైర్ గుండె మీద పెట్టుకున్న, అమ్మ నేను ఆత్మనే, నాకు భగవంతుని శక్తితో నన్ను అనుసంధానం చేయండి అనుకుని మీ సహస్రారం ఏదైతే చెప్తున్నామో బ్రహ్మరంధ్రం మీద మీరు ధ్యాస పెట్టుకోండి. మీ కుండలి శక్తి మీ వెన్నెముకలో నుంచి పైకి ఇలా వెళ్ళి భగవంతుని శక్తితో అనుసంధానం అవుతున్నప్పుడు మీ లోపల నుంచి ఇలా చల్లగా వాయు తరంగాలు భగవంతుని శక్తితో కలుస్తున్నట్టు మీకు అర్థమవుతుంటుంది. దానివల్ల మీలో ఉన్న ఆలోచనలు, ఆ కన్ఫ్యూజన్, ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలి అనే ఆలోచన లేకుండా వెళ్ళిపోతుంది. ఇది ఐ థింక్ అంకిల్ గారు మీరు ఒక్కసారి చెప్తారా, పతంజలి ఎలా ఇన్వెంట్ అయింది, ఎందుకు ఆసనాలు చేస్తాము, అసలు ఏం చేయాలి, భగవంతుడితోటి అనుసంధానం అవ్వాలంటే ముఖ్యమైనది ఏది, ఆసనాలు కూడా ఎందుకు చేస్తాము అంటే ఈ చక్రాస్ని ఎన్లైటన్ చేయడానికి ఆ కీలు ఈ కీలు ఇరగదీస్తామండి అంతే. ఓకే, కానీ అల్టిమేట్ ఏంటంటే మన లోపల ఉన్న శక్తిని భగవంతుని శక్తితో కలుపుకోవడము చాలా ఇంపార్టెంట్. సో అంకుల్ గారు మళ్ళీ మీకు డీప్ గా చెప్తారు. ఇన్నాళ్ళు మనం రకరకాలైన ప్రయత్నాలు చేస్తూ మనం ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడానికి మనం ప్రయత్నించేవాళ్ళం. పూర్వకాలంలో మన శరీరాన్ని మొత్తం శుద్ధి చేసుకుని మన గుణగణాలన్నీ మార్చుకున్న తర్వాత చివరిగా మనకి ఆత్మ సాక్షాత్కారం వచ్చేది. సో ఎన్నో జన్మల్లో ఈ ప్రక్రియలన్నీ మనము చేస్తూ వచ్చాం. ఇవాళ ఈ జన్మలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారము మళ్ళీ అవన్నీ తిరిగి చేయడానికి ఆస్కారం లేదు, అవకాశం ఎవరికీ లేదు. అందుకోసమని శ్రీ మాతాజీ గారు కొత్తగా ఈ సహజయోగం అనే మార్గాన్ని కనిపెట్టి మనకి ఇచ్చారు. ఈ మార్గం ద్వారా మొదట ఏం జరుగుతుందంటే, మనం ఉన్న పరిస్థితిలోనే మనం మంచివాళ్ళమా చెడ్డవాళ్ళమా ఏమి చేసామో ఉన్నా కూడా, అర్హత లేకపోయినా కూడా నాకు కావాలి అని కోరుకోవడం ద్వారా, ఏ విధంగా అయితే చంటి పిల్లవాడు వెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మదా నాకు ఇది పాలు కావాలి, బిస్కెట్ కావాలని అడుగుతాడు. తల్లి దగ్గర డబ్బులు ఉన్నాయా, ఆ పాలకి ఉన్నాయా, ఇంట్లో లేవా అని వాడు పట్టించుకోడు, వాడికి తెలియదు. వాడికి అమ్మని అడగంగానే అమ్మ ఏదో విధంగా తీసుకొచ్చి ఎక్కడి నుంచో అప్పైనా సొప్పైనా చేసి ఎవరిని పక్కింట్లో అయినా అడిగైనా తీసుకొచ్చి ఇస్తుంది. అదే విధంగా ఇవాళ రోజున శ్రీమాతాజీ గారు మనకు అర్హత ఉన్నా లేకపోయినా కూడా మన శక్తిని, మన లోపల ఉన్నటువంటి ఆ కుండలి శక్తిని పరమాత్మ శక్తితో అనుసంధానం చేసి ఇచ్చారు. సో ఇది రివర్స్ ప్రాసెస్ కింద శ్రీమాతాజీ గారు మనకి ఇచ్చారన్నమాట. అంటే మనని పరిపూర్ణంగా శుద్ధి చేసుకుని, పూర్వకాలంలో ఈ పతాంజలి యోగం, హఠయోగం, రకరకాల భక్తి యోగం, కర్మయోగం, రాజయోగం, ఇలాగా ఎన్నో యోగ మార్గాలు ఉండేవి. దాని ద్వారా ప్రయత్నిస్తూ ఉండేవారు. ఇవాళ రోజున అంత సమయం ఎవరికీ లేదు, అంత శక్తి ఎవరికీ లేదు, అంత జ్ఞానం ఎవరికీ లేదు. కాబట్టి డైరెక్ట్ గా ఆత్మ సాక్షాత్కారాన్ని ఇచ్చి, ఆత్మ సాక్షాత్కారం వలన
మనలో ఉన్న లోటుబాట్లను మన వైబ్రేషన్స్ ద్వారా మనం తెలుసుకుని వాటిని ధ్యానం ద్వారానే తొలగించుకుంటాం. మనం ఏ ప్రక్రియ చేయమండి సహజయోగంలో, సహజము అంటే న్యాచురల్, వితౌట్ ఎఫర్ట్లెస్. ఇక్కడ మనం చేసేదంతా ఏమిటి అంటే ఏమీ చేయకుండా ఉండడమే మనం చేసే ప్రక్రియ. అంటే నిర్విచారంలో ఉండడం, ఆలోచన లేకుండా ఉండడం. ఆలోచన లేకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన యొక్క ఆజ్ఞాచక్రం తెరుచుకుంటుంది. ఆజ్ఞాచక్రం తెరుచుకుంటే పరమాత్ముడితో అనుసంధానం అవుతాం. పరమాత్ముడితో అనుసంధానం అయితే ఈ సృష్టి అంతా కూడా తనకు తానుగా పనిచేస్తుంది. ఈ భువనాల్లో ఈ గ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ కూడా తనకు తానుగా పనిచేస్తున్నాయి. జంతువులన్నీ తనకు తానుగా జన్మిస్తున్నాయి, అవే పెరుగుతున్నాయి. వాటికి ఆహారం కూడా తనకు తానుగా అన్ని ఏర్పాటవుతున్నాయి. మానవుడు కూడా తనకు తానుగా తల్లి గర్భంలో తయారవుతున్నాడు. ఎవరు ఏం చేయట్లేదు, తల్లి ఏం చేయట్లేదు, తండ్రి ఏం చేయట్లేదు, అక్కడ ఆటోమేటిక్గా అన్ని జరుగుతుంది. సో ఈ సిస్టమ్ అంతా కూడా ఆటో సిస్టమ్. మనం చేసేది ఏమిటంటే మనం జన్మించిన తర్వాత కాస్త బుద్ధి పెరిగిన తర్వాత, మన మెదడు పెరిగిన తర్వాత ఆ ఆటో సిస్టంలో కొంచెం వేలు పెట్టి కెడికి దాన్ని పాడు చేసుకుంటున్నాం. అంతకన్నా ఏమీ చేయట్లేదు. ఏదో చేద్దాం అని దాన్ని పాడు చేసుకోవడం తప్ప ఇంకేమీ లేదు. పూర్వం ఒక ఇంగ్లీష్లో డోంట్ త్రో ద స్పానర్ ఇంటూ ద రన్నింగ్ వీల్ అనేవారు. ఆ రన్నింగ్ తిరుగుతున్న చక్రంలోకి ఏదైనా వేసారంటే ఏమవుతుంది, స్పోక్స్ అన్ని విరిగిపోతాయి. అదే విధంగా మనం మన జీవితాన్ని ఆ విధంగా స్పాయిల్ చేసుకుంటున్నాం. అలా కాకుండా నిశ్శబ్ద స్థితిలో కూర్చుంటే పరమాత్ముడితో అనుసంధానం. నిశ్శబ్ద స్థితి అంటే ఏంటంటే మన రేడియోని కానీ మన టీవీని కానీ మనం ట్యూన్ చేసుకున్నప్పుడు మన ఫ్రీక్వెన్సీ, ఆ రేడియో ఫ్రీక్వెన్సీ రెండు ఒకటైనప్పుడు దాంట్లో నుంచి పాట వస్తుంది. అదే విధంగా మనలో అలజడి ఉండి పరమాత్ముడితో అనుసంధానం అవ్వాలంటే అవ్వడానికి కుదరదు. కాబట్టి నిశ్శబ్దంగా ఉంటే మన ఫ్రీక్వెన్సీ పరమాత్ముడి ఫ్రీక్వెన్సీతో కలుస్తుంది. ఆజ్ఞాచక్రం ఓపెన్ అయ్యి పరమాత్ముడితో అనుసంధానం అవుతాం. సో ఇక్కడ సహజ యోగంలో ఏ విధమైన ప్రక్రియలు లేవు. చిన్న చిన్న ప్రక్రియలు ఏమైనా ఉన్నా కూడా ఏ విధమైన ప్రక్రియ చేయకుండా ఉండడానికి, ఆ స్థితికి చేరుకోవడానికి ఆ ప్రక్రియలు ఉన్నాయి. కానీ ఆ స్థితికి చేరుతున్న తర్వాత ఇంక ఏ విధమైన ప్రక్రియ ఉండదు. మనం చేయవలసిన ప్రక్రియ ఏమిటంటే నిర్విచారంలో ఉండడం. సో ఆ నిర్విచారం కూడా మనం చేయలేము. అందుకోసమనే శ్రీ మాతాజీ గారు మన లోపల ఉన్నటువంటి ఆ తల్లి శక్తిని, కుండలిని మాతని జాగృతం చేసి ఇచ్చారు. ఆ కుండలిని మాత ఎప్పుడైతే పైకి వస్తుందో ధ్యానంలో కూర్చున్నప్పుడు, నాకు యోగం కావాలి అని అడిగినప్పుడు ఆజ్ఞాచక్రం దగ్గరికి వచ్చి మనలో ఉండే ఆలోచనల్ని ఆవిడ నెమ్మదిగా తగ్గిస్తుంది. ఎలాగైతే తల్లి పాట పాడుతున్నప్పుడు, జోలపాట పాడుతున్నప్పుడు పిల్లవాడు నిద్రపోతాడో, అదే విధంగా ఆ కుండలిని మాత మన ఆజ్ఞాచక్రం చేరుకున్నప్పుడు, ధ్యానంలో కూర్చున్నప్పుడు, మనం కావాలని కోరుకున్నప్పుడు ఆ తల్లి అక్కడికి వచ్చి మనలో ఉండే ఆలోచనలు తీసేస్తుంది. ఎప్పుడైతే ఆలోచనలు వెళ్ళిపోతాయో మనం పరమాత్ముడితో అనుసంధానం అవుతాం, మనకి యోగ ప్రాప్తి జరుగుతుంది. దాని తర్వాత కావాల్సినటువంటి నరిష్మెంట్ అంతా కూడా పరమాత్ముడి దగ్గర నుంచి బ్రహ్మరంధ్రం ద్వారా మన శరీరంలోకి ప్రవహించి మన యొక్క గుణగణాలు అభివృద్ధి చెందుతాయి. ఆ గుణగణాలను మనం అభివృద్ధి చేసుకోలేము, అవిగా పెరుగుతాయి. ఎలా పెరుగుతాయంటే మన లోపల అధిష్టాన దేవతలు ఉన్నారు. మన శరీరం అంతా కూడా ఒక పెద్ద దేవాలయం. 3 కోట్ల దేవతలు ఉన్నటువంటి ఒక దేవాలయం ఎక్కడా లేదు ప్రపంచంలో, మానవుల్లోనే ఉంది ఆ దేవాలయం. ఆ దేవాలయంలో దేవతలంతా నిద్రాణ స్థితికి పంపించేసాం మనం. వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే యోగం ప్రాప్తిస్తుందో పరమాత్ముడి యొక్క పరమ చైతన్య శక్తి మనలోకి ప్రవహించినప్పుడు వాళ్ళు జాగృతం అవుతారు. వాళ్ళ గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు వస్తాయి. ఇప్పుడు లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం చెప్తున్నప్పుడు ఏం చెప్తాం, ఆ విష్ణువు యొక్క గుణాలని మనం స్తుతిస్తూ ఉంటాం. లలితాదేవి యొక్క గుణాలని స్తుతిస్తూ ఉంటాం. ఆ స్తుతించినప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళు మన లోపల ఉన్నారు. లలితాదేవి మన లెఫ్ట్ సైడ్ లో ఉంది ఆవిడ. అలాగే గణేశుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, జీసస్ క్రైస్ట్ ఉన్నాడు, అల్లా ఉన్నాడు, బుద్ధుడు ఉన్నాడు, మహావీరుడు, అందరూ ఉన్నారు మన లోపల. వాళ్ళంతా నిద్రాణ స్థితిలో ఉన్నారు. వాళ్ళందరూ మేలుకుంటారు. వాళ్ళు మేలుకున్నప్పుడు వాళ్ళ యొక్క గుణాలు మనలో, చెట్టుకి ఎలాగైతే పువ్వులు పూస్తాయో ఆటోమేటిక్గా పూస్తూ ఉంటాయి, అదే విధంగా మనలో ఆ గుణాలు ప్రస్ఫుటంగా బహిర్గతం అవుతాయి మన ఎఫర్ట్ లేకుండా. సో దిస్ ఈస్ కంప్లీట్లీ అన్ ఎఫర్ట్లెస్ మెడిటేషన్. సహజంగా జరిగేది, అప్రయత్నంగా జరిగేది. ఓకే అండి. సో మిగతా విషయాలన్నీ కూడా మనం రేపు తెలుసుకుందాం. ఇవాళ రోజున ఇంకొక 5 నిమిషాలు మీరు కూర్చుని ఆఫ్ చేసిన తర్వాత కూడా ధ్యానంలో కూర్చోండి. దాని తర్వాత రాత్రి ఒక 10 నిమిషాలు 2 చేతులు తెరిచిపెట్టుకుని ఏం చేస్తారంటే ఇందాక చెప్పిన స్టెప్స్ జ్ఞాపకం ఉంటే సరే, లేకపోతే మీ చేతిని నుదుటి మీద పెట్టుకుని నేను అందరినీ క్షమిస్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను అని ఒక పదాన్ని చెప్పి
దాని తర్వాత శిరస్సు మీద చేతిని పెట్టి 7 సార్లు కుడి దిశగా తిప్పుతూ 7 సార్లు కుడి దిశగా తిప్పుతూ అమ్మా నాకు ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించండి, నన్ను ధ్యానంలో స్థిరపరచండి అని అడిగేసి 2 చేతులు తెరిచిపెట్టి 5-10 నిమిషాలు కూర్చోండి. ఏదైనా వైబ్రేషన్లు వస్తున్నాయా లేదా అని చూడండి. కొంతమందికి వస్తాయి, కొంతమందికి రాకపోవచ్చు. వచ్చినా రాకపోయినా కంగారు పడకుండా నైట్ ఈ హోంవర్క్ చేసి రేపు పొద్దున మళ్ళీ రండి, మళ్ళీ కొత్త విషయాలు చెప్తాం, ఎలా ధ్యానం చేసుకోవాలో చెప్తాం. ఈ విధంగా 2-3 రోజులు అన్ని తెలుస్తాయి. వితిన్ 2-3 months మీరు ఒక మాస్టర్, స్వయం గురువుగా తయారవుతారు. ఇంకెవరు ఏం చెప్పక్కర్లేదు, మీకు మీరే గురువు అవుతారు. ఓకే అండి. సో అందరూ కూడా నిర్మల చిత్తులై 2 చేతులు తెరిచిపెట్టి కూర్చోండి. అందరూ ఒక 2-3 నిమిషాలు కూర్చుందాం. దాని తర్వాత గ్రాడ్యువల్గా కట్ ఆఫ్ అయిపోతుంది. అదే స్థితిలో కూర్చోండి. చక్కగా వైబ్రేషన్లు వస్తాయి. ఫింగర్స్లో ఇప్పుడు వస్తాయి, గమనించండి. శిరస్సు మీద, వెన్నుపూస మీద, నుదుటి మీద, ఈ ప్రదేశాలు అన్ని చోట్ల కూడా వస్తుంటాయి. సహజయోగ ధ్యానం ద్వారా మీరందరూ ప్రతినిత్యం ధ్యానం చేసుకుంటూ యోగం ద్వారా ఆత్మను ప్రకాశవంతం చేసుకుని ఆ ఆత్మ ప్రకాశం ద్వారా మనలోని లోటుబాట్లను తెలుసుకొని వాటిని ధ్యానం ద్వారా సరి చేసుకుని నిత్యము ఆరోగ్యంగా, ఆనందంగా, మనశ్శాంతితో జీవిద్దాం. సర్వే జన సుఖినోభవంతో అనే సద్భావంతో జీవిద్దాం. అందరూ నిర్మల చిత్తులై ప్రశాంతంగా 5 నిమిషాలు అలాగే కూర్చోండి. కళ్ళు మూసుకొని ఏమీ చేయవలసిన అవసరం లేదు, మిమ్మల్ని మీరు గమనిస్తూ ఉండండి అంతే. అరచేతులు, వేళ్ళు, నుదురు, వెన్నుపూస, శరీరం మొత్తం మీ దృష్టిని శిరస్సు మీద ఉంచి మిమ్మల్ని మీరు గమనించుకోండి.